హాయ్ అండి. నేచురల్ ఎయిర్ కలర్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను, ఎలా వాడుకోవాలనేది కూడా చెప్తాను. చాలామంది ఇలాంటివి ఎన్నో చూసాము అనే కంటే ఇలా చేస్తే అవుద్దేమో అనుకొని చెయ్యండి. ఒక 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నాను. అలాగే కలోంజీ. ఈ కలోంజీ ఎక్కడ దొరుకుతాయంటే సూపర్ మార్కెట్లో ఉంటాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ మామూలు ఇది రతన్ దీప్ కానీ అలాంటి దాంట్లో ఉంటాయండి. లేదంటే పెద్ద కిరాణా షాప్లో కూడా ఉంటాయి. ఒకసారి చూసి తెచ్చుకోండి. లేకుంటే బ్లింకెడ్ యాప్లో కూడా మనం ఆర్డర్ పెట్టుకునే వస్తాయి కలోంజీ విత్తనాలు. కలోంజీ అంటే చాలామంది ఏమంటారంటే ఆనియన్ విత్తనాల, లేదంటే నల్ల జీలకర్ర, నల్ల నువ్వుల అంటారు. ఈ 3 కాదండి. ఆనియన్ విత్తనాలు కాదు, నల్ల నువ్వులు కాదు, అట్లనే నల్ల జీలకర్ర కూడా కాదు. అదొక ప్లాంట్ నుంచి వచ్చిన గింజలు. మీరు గూగుల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నల్ల జీలకర్ర ఎలా ఉంటుంది, కలోంజీ విత్తనాలు ఎలా ఉంటాయి అనేది. చాలామంది లేదు నల్ల జీలకర్ర అని ఆర్గ్యూ చేస్తారు. ఇక మీ ఇష్టము. నేను చెప్పేదైతే అవేవి కాదు. కలోంజీ, అట్లానే మెంతులు, జాజికాయ ముక్క వేసుకున్నాను. ఒక జాజికాయ తీసుకొని చిన్న ముక్క అయితే వేసుకున్నాను. మన జుట్టు నల్లబడడానికి జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జాజికాయ తెల్లని వాళ్ళు ఉంటారు, ఏ కిరాణా షాపులో అడిగినా ఇస్తారు. నేను ఆ కలోంజీ, మెంతులు ఇవన్నీ కూడా పెద్ద కిరాణా షాప్ ఉంటుంది, దాంట్లో అన్నీ దొరుకుతాయి మా ఇంటి దగ్గరలో. నేను అక్కడ తెస్తూ ఉంటాను. ఒకసారి రతన్ దీప్లో కూడా తెస్తూ ఉంటాను. మీరు కూడా ఎక్కడైనా కిరాణా స్టోర్ ఉంటే అక్కడ తీసుకురండి, అడిగితే ఇస్తారు వాళ్ళు కలోంజీ అనగానే. ఇది మనకి జాజికాయ మొక్క ఏంటంటే మనకి వైట్ హెయిర్ని నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అది మనం పాన్లో తినే చెక్కేనండి. జాజికాయ పెద్ద వేరేది ఏమీ కాదు. ఆ చెక్కనే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా బాగా నల్లగా వేపుకోండి. చాలా నల్లగా మాడిచేసి తర్వాత నేను మళ్ళీ దాంట్లో కొన్ని ఆకులు, పువ్వులు కూడా యాడ్ చేశాను. మందార పువ్వులు వేసుకున్నాను ఒక గుప్పెడు, కరివేపాకు. ఇవన్నీ కూడా నీడలోనే ఆరబెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ పౌడర్స్ వేసుకోవాలంటే నీడలో ఆరబెట్టుకొని చేసుకోండి. గోరింటాకు అవి అన్నీ కూడా గుప్పెడు గుప్పెడు వేసుకున్నాను. గోరింటాకు ఒక గుప్పెడు, మందార పువ్వులు, కరివేపాకు గుప్పెడు గుప్పెడు వేసుకున్నాను. ఇది పసుపు కొమ్ముల నుంచి తీసుకున్న పసుపు. ప్యాకెట్ పసుపు పనికిరాదు. కొమ్ముల నుంచి తీసిన పసుపు అయితే మనకి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా బాగా నల్లగా వేపుకోవాలి. ఇవి కూడా వేపుకొని చల్లగా అయ్యాక మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మళ్ళీ తీసుకొని కూడా జాలి పట్టుకోవచ్చు. చాలా మంచి రిజల్టే ఇస్తుంది. నేను ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా కలర్ అనేది యూజ్ చేయలేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తే ఇలా చేసుకోమని కూడా నేను చెప్పాను. వాళ్ళు కూడా అదే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అదే వాడుతున్నారు కూడా. ఎందుకంటే మనకి కలర్ వేసిన వల్ల కళ్ళు వాపులు, మంటలు, దురదలు, మెడ కూడా దురద వస్తుంది చాలామందికి. చెవులు వెనకాల ఇన్ఫెక్షన్ అయిపోతుంది చాలామందికి. కలర్ వేయకండి. కలర్ వేయకుండా ఇప్పుడు వైట్ జుట్టు కూడా ఒక అందమేనండి. ఏజ్ అయిపోతుంటే వైట్ జుట్టు రావడం కామనే. కానీ ఇప్పుడు 20 years పిల్లలకు కూడా వస్తుంది చూడండి. అది కొంచెం బాధాకరమైన విషయము. అది ఫుడ్డు, ఇప్పుడు తినే ఫుడ్లు, అలాగే ఆయిల్ కూడా మంచిగా లేకుండా ఏది పడుతుందో వాడి షాంపూలు, మెయిన్ కెమికల్ షాంపూలు ఎక్కువగా షాంపూలోని కెమికలే ఉంటుంది. అవి వాడిన వల్ల వస్తుంది. సీకాకాయ కానీ కుంకుడుకాయ కానీ వాడండి. చూశారు కదా, మెత్తగా పౌడర్స్ వేసుకోవాలండి చల్లగా అయ్యాక. చాలామంది ఫుడ్ కూడా కేర్ తీసుకోవాలి. కొన్ని ఫుడ్లు తిన్న వల్ల కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు మంచి సలహాలు, మంచి ఆయిల్, షాంపూలు కూడా ఇస్తారు. ఎందుకంటే కెమికల్ లేనివి కూడా షాంపూలు మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్నవి, నేను చెప్పినట్టు కుంకుడుకాయ కానీ సీకాకాయ కానీ అలాంటివి కూడా డాక్టర్లు చెప్తూ ఉంటారు. మనకి ఎవరైనా చెప్తే నచ్చదు, కానీ డాక్టర్ చెప్తే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చి వెళ్తాం కదండి, అందుకనే నచ్చుతుంది. వాళ్ళు ఏది చెప్పినా చేసేయాలనిపిస్తుంది. ఇలాంటివి ఏది పాటించాలనిపించదు. కానీ నేను యూజ్ చేసేది మాత్రమే నేను పెట్టుకుంటున్నాను వీడియోలో. ఎవరికైనా నచ్చితే చేయండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేను డైలీ నైట్ టైం ఇది పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేస్తాను. ఒక్కొక్క రోజు ఈ ఆయిల్ పెడతాను, ఒక్కొక్క రోజు నార్మల్గా కొబ్బరి నూనె వేరే ఆయిల్ అయితే పెట్టుకుంటాను నేను. అది కూడా మందారాకులు, మందార పువ్వులు, కరివేపాకు అవన్నీ కూడా వేసి మరిగించిన ఆయిలే పెడతాను. కలర్ కోసం ఇది ఎందుకు డైలీ పెట్టనంటే
మీ ఇష్టం, డైలీ నైట్ పెట్టుకుని తలస్నానం చేయొచ్చు మార్నింగు. నేను ఎందుకు పెట్టినంటే నా హెయిర్ ఆల్రెడీ నల్లగే ఉంటుంది కాబట్టి. లేదు అందరిది బాగా వైట్ హెయిర్ ఉన్నట్టుంటే డైలీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న నెత్తికి మీరు వేస్ట్ది ఒక నైటీ కానీ ఏదైనా టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ, ఇది నేను పట్టించుకున్న గానుగు నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ అండి. నేను వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ గానుగు నుంచే తీసుకొస్తాను. చూసారు కదా, ఓ స్పూన్ వేసి మీకు చూపిస్తున్నాను. నేను తలకు అప్లై చేసుకొని కూడా చూపిస్తాను మీకు. ఇది చక్కగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఇస్తుంది. నేను అదొక రోజు ఇదొక రోజు ఎందుకు పెడతాను అంటే నాకు నల్లగే ఉంది కాబట్టి జుట్టు, అందుకని నేను అప్పుడప్పుడు పెట్టుకొని, మనం పిల్లో మీద అయితే మొత్తం ఏదైనా వేస్ట్ క్లాత్ పరుచుకొని మనం తల పెట్టుకొని పడుకున్నట్టయితే పిల్లోలు నీట్గా ఉంటాయి. మనకి చాలా చక్కగా ఏమీ ఉతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. జరసేపు అయితే ఆరిపోతుంది. నెత్తికున్న ఆయిల్ ఎంతసేపు ఉంటుందండి? డ్రై స్కిన్ వాళ్ళకి అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే కొంచెం బెటర్ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి వెంటనే ఇలా పీల్చేస్తూ ఉంటుంది ఆయిల్. అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుద్ది. ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఎట్లా అంటే ఇలా నెత్తి మీద కారుతున్నట్టే పోయాలి. వాళ్ళకి పీల్చేస్తూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ దురదలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటూ ఎవరు చెప్పుకోలేరు. దురదలు వాటర్ తాగమని చెప్పినా ఎన్ని వాటర్ తాగినా సరే వాళ్ళకి అసలు ఏ మూలకు కూడా రావు డ్రై స్కిన్ వాళ్ళకి. అట్లా ఉంటుంది. జ్యూసులు అంటే మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్నవి తాగితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, నేను ఎట్లా స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడే నేను కలుపుకొని రాసుకుంటాను. మీరు ఆయిల్ మొత్తం అందులో పోసి కూడా స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రాసుకోండి. చూసారు కదా, మొత్తం చిక్ అంతా తీసుకోవాలి. తలకి స్నానం చేసిన రోజు పెడితే మంచి రిజల్ట్ ఇస్తుంది. లేదు ఆయిల్ నెత్తి మీద పెట్టుకునే మీరు ఏ ఆయిల్ వాడితే అదే ఆయిల్ వాడతారు కాబట్టి ఏమీ కాదు. ఆయిల్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. నేనైతే తల స్నానం చేసినప్పుడు మాత్రమే అప్లై చేస్తాను. మార్నింగు మళ్ళీ కుంకుడికాయ జ్యూస్ ఉంటుంది పౌడర్, ఆ పౌడర్తో తల స్నానం చేసేస్తాను. ఏమీ పోదు, కలరు చక్కగా ఉంటుంది. కుదుర్లకి వెళ్ళి మొత్తం అప్లై చేసేస్తాను. ఎందుకంటే వైట్ హెయిర్ వచ్చేదే కుదుర్లకి వెళ్ళే వస్తుంది. మధ్యలో ఏ ఎంటిక కూడా వైట్ అయిపోదు, కుదుర్లకి వెళ్ళే వస్తుంది. కాబట్టి మొత్తం తలంతా కూడా అప్లై చేసుకోండి, చక్కగా మసాజ్ చేసుకోండి. కాకపోతే ఇది చేసేటప్పుడు మీరు వాష్రూమ్లోకి వెళ్ళి చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే లైట్గా పౌడర్ లాగా కింద అంతా పడుతుంది. నేనైతే తర్వాత క్లీన్ చేసుకున్నాను. మీరు చేసుకుంటా అంటే పెట్టుకోవచ్చు ఇంట్లో. లేదు అమ్మ తిడుతుంది అనుకుంటే, లేదు అమ్మ పెట్టుకునే సరే ఊడవాలి ఇదంతా పెద్ద పని అనుకుంటే వాష్రూమ్లోకి వెళ్ళి పెట్టేసి చక్కగా జడలుకొని చేతులు కూడా క్లీన్ చేసుకొని వచ్చేయచ్చు. పెద్దవాళ్ళు అయినా పెట్టుకోవచ్చు కాబట్టి పెద్ద పని మీకు చూపించడం కోసమే నేను ఇలా అప్లై చేస్తున్నాను. కానీ లేకుంటే వాష్రూమ్లోకి వెళ్ళి చక్కగా అప్లై చేసేసి చేతులు దువ్వెనే అన్నీ మళ్ళీ సోప్ పెట్టి కడిగేసుకొని వచ్చేయచ్చు. అట్లా చూసారు కదా, మొత్తం అప్లై చేసాను. చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీరు కనీసం వారంలో ఒకసారైనా పెట్టుకొని చూడండి. మీకు మంచిగా అనిపిస్తే పెట్టుకోండి, లేకుంటే మళ్ళీ కలర్లకే వెళ్ళండి, మీ ఇష్టం. కలర్లు ఎప్పుడు కూడా మంచిది కాదు. ఏజ్ అయ్యే వాళ్ళు ఎలాగ వస్తాయి, ఇలాంటి వాడితే వాడండి, లేదంటే వైట్ హెయిర్ కామన్ అనుకొని వదిలేయండి. ఎందుకు ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? స్కిన్ దురదలు, హెయిర్ ఫాల్ అయిపోవడం, కలర్ ఏమైనా మంచిదా? ఆ కలర్ వాడిన వల్ల అందరికీ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఎప్పటికప్పుడే అలాగే మంగు మచ్చలు కూడా వచ్చేస్తున్నాయి. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్లో మెసేజ్లు చూస్తున్నాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెయిర్ కలరు నాకు పడలేదంట మేడం, అట్లానే ఇట్లా మంగు మచ్చలు కూడా వస్తున్నాయి అంట కలర్ వల్ల అని చెప్తున్నారు. అందుకనే మీకు కూడా నేను చెప్తున్నాను, మంగు మచ్చలు రావడానికి కారణము హెయిర్ కలర్ అండి. అట్లానే ఎండలోకి వెళ్ళినే వస్తాయి, ఎండ పడకపోయినా. అందుకని మీరు హెయిర్ కలర్ అనేది తక్కువగా వేయండి, వేస్తే లేకుంటే మానేయండి. ఈ కలరు వాడి ఒకసారి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇస్తుంది కాబట్టి. చాలామంది ఒకరోజు వాడేసి అవ్వలేదు అని మాత్రం నాకు మెసేజ్లు పెట్టద్దండి. ఎందుకంటే ఇది రెగ్యులర్గా పెట్టుకోవాల్సింది. చూసారు కదా, మంచి రిజల్ట్ ఇస్తుంది. ట్రై చేయండి. బాయ్ అండి.